ఎన్నికల టైం సమీపిస్తున్నప్పటికీ కూటమి పార్టీల్లో అసమ్మతి చల్లారడం లేదు. ప్రధానంగా టీడీపీ పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. తాజాగా అల్లూరి జిల్లా పాడేరు టీడీపీలో అగ్గిరాజుకుంది. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉంటారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రకటించారు. 5 ఏళ్ల పార్టీ కోసం కష్టపడితే చివరకు టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చి తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని 5 మండలాల కార్యకర్తలతో గిడ్డి ఈశ్వరి సమావేశాన్ని నిర్వహించారు. రెబెల్ గా బరిలో ఉండాలని కార్యకర్తలు కోరడంతో ఆమె అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేశామో ఈ రోజు వరకైనా కనీసం ఒక మాట మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఒక్క కారణం చెప్పండి, ఒకే ఒక కారణం చెప్పండి. ఎందుకు ఇలా జరిగింది? మేడం గారికి ఇవ్వాలి, ఇస్తే మేమంతా వన్ సైడ్ గెలిపిస్తామని పాపం మీరు పడుతున్నటువంటి ఈ ఆరాటానికి నాకు తెలిసి ఇది మన ఆరాటంగానే పోరాటంగానే మిగిలిపోయిందని నేను భావిస్తున్నాను. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, వాళ్ళ గేమ్ అయిపోయింది, వాళ్ళ ఆట ముగిసిపోయింది. ఈ రోజు నుంచి మన ఆట మొదలు పెడతాం. ఇది మా గిరిజన ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, మనమంతా గెలుస్తామని, గెలిచి తీరుతామని. వస్తే కొండ వస్తుంది, లేదంటే పెట్టుకుపోతుంది.